హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మీరు చూస్తుంది ఏంటంటే విప్రో సిపియు. సో ఈ సిపియులో ఒక ప్రాబ్లం ఏంటంటే ఆన్ అవ్వట్లేదు సిస్టమ్ మెయిన్గా. సో ఒకసారి మీకు కనెక్ట్ చేసి చూపెడతా చూడండి. సో చూడడానికి అంత నార్మల్ కనబడుతుంది, కానీ లోపల చూడొచ్చు మీరు. చూడండి ఇందులో ఎంత డస్ట్ పేరుకుపోయిందో. సో ఈ డస్ట్ వల్ల అలాగే లోపల చూడొచ్చు, ర్యామ్ కూడా ఒకసారి చెక్ చేయాలి. సో ఒకసారి బోర్డు మొత్తం ఇలా ఉందన్నమాట, డస్ట్ ఉంది. సో ఇది చాలా రోజులు ఈ సిస్టమ్ వాడక, సో అందువల్ల ఇలా అవుతున్నట్టుంది. సో ఒకసారి మీకు చూపెడతా చూడండి, ఇదంతా విప్పి. సో ఒకసారి మన కూలింగ్ ఫ్యాన్ ఉంది కదా, అది ఒకసారి బయటికి తీద్దాం. చూడండి, తీసిన తర్వాత మీకు అర్థమైపోతుంది, ఎందుకంటే కింద చూడండి ఇలా ఉంది. సో దీనివల్ల ఏంటంటే సిస్టమ్ ఓవర్ హీట్ అయిపోతుంది అన్నమాట, ప్రాసెస్ ఓవర్ హీట్ అయిపోయి సిస్టమ్ ఆన్ అవ్వదు. సో ఇది కూడా ఒక రీజన్ కావచ్చు. సో ముందు మనం ఏంటంటే బోర్డుని అంతా క్లీన్ చేసేయాలి, ప్రాసెసర్ని కానీ బోర్డుని కానీ ఈ కూలింగ్ ఫ్యాన్ మొత్తం క్లీన్ చేసేసి ఒకసారి మళ్ళీ ఆన్ చేసి ట్రై చేయొచ్చు. సో ఇలాంటి వాటిలో ఎక్కువసారి వచ్చేస్తుంది. సో అలా వచ్చిందంటే మనకు ప్రాబ్లం లేదు. సో చూడండి, బోర్డు అంతా క్లీన్ చేసా, మన ప్రాసెసర్ కూడా క్లీన్ చేస్తున్నాను. సో దీన్ని టచ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త ఉండాలి, సో పెట్టేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ. సో చూడండి, ఇప్పుడు ప్రాసెసర్ని కూడా లోపల పెట్టేసి ఇట్లా ఫిట్ చేస్తున్నాను. సో చూడండి, ఫిట్టింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం కూలింగ్ ఫ్యాన్ ఉంది కదా, అది కూడా ఫిట్ చేసేద్దాం. సో ఫిట్ చేసేసి ఒకసారి మనం ఆన్ చేసి చూద్దాం. ఒకవేళ ఆన్ అయిందంటే మన ప్రాబ్లం రిజాల్వ్ అయినట్టే. సో చూడండి, ఆన్ చేస్తున్నాను. చూడండి, పవర్ వచ్చింది, ఫ్యాన్ తిరుగుతుంది, అన్ని పవర్ వస్తుంది. సో ఇప్పుడు చూడండి, డిస్ప్లే కూడా వస్తుంది. సో కొన్నిసార్లు డిస్ప్లే వచ్చిన తర్వాత కూడా ఒక్కోసారి ఆఫ్ అయిపోతుంది ఓవర్ హీట్ వల్ల. సో అలా అవ్వట్లేదు అంటే మనకి ప్రాబ్లం రిజాల్వ్ అయినట్టే. సో చూడండి, డిస్ప్లే అయితే వచ్చేసింది, మన విండోస్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో మన సిస్టమ్ రిజాల్వ్ అయిపోయినట్టే, దీన్ని వాడుకోవచ్చు అనమాట. సో మెయిన్గా ఏంటంటే ఓవర్ హీట్ ఒక ప్రాబ్లం కావచ్చు, ఎందుకంటే డస్ట్ అంతా పేరుకుపోవడం వల్ల ఏంటంటే సిస్టమ్ కూల్ అవ్వాలన్నమాట. మనకు ఎప్పుడు కానీ ప్రాసెసర్ కూల్ అవుతుంటేనే సిస్టమ్ రన్ అవుతుంది. సో ఓవర్ హీట్ అయిందనుకో సిస్టమ్ ఆగిపోతుంది. సో అది మెయిన్ కారణం కావచ్చు. సో దీనివల్ల సిస్టమ్ అనేది ఇలా అయింది. సో మన అంతా క్లీన్ చేసి మొత్తం క్లీన్ చేసాం కాబట్టి ఇప్పుడు సిస్టమ్ మంచిగా వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీ సిస్టము ఇలా ఉందనుకో, డస్ట్ ఇలా కనబడిందంటే ఎమ్మడే క్లీన్ చేసుకోండి, సిస్టమ్ అనేది ఈ ప్రాబ్లం రాదనమాట. చూడండి, డిస్ప్లే కూడా వచ్చేసింది. సో కంప్యూటర్ అనేది ఓపెన్ అయిపోయింది, మన ఐకాన్స్ కూడా వచ్చేసినాయి. సో ఇది ఫ్రెండ్స్, మీ సిస్టమ్ ఇలాంటి ప్రాబ్లం వస్తే ఇలా చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.